కాదండి, మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు ఆ రకంగా పెంచి ఇస్తే మధ్య తరగతి వాళ్ళు మేము ఎట్ట బతకాలి? అంటే ఏది ట్రెండ్ అయిపోతే దానికి రేట్లు పెంచేసుకుంటూ పోతారా? మేము ఎట్ట బతకాలి అసలుకి? ఆ? అసలు ఏం లేదండి, వారం రోజుల నుంచి మా ఆయన నాతో ఇష్టం వచ్చినట్టు గొడవ పెట్టుకుంటున్నాడని నేను బజార్ వెళ్ళిపోయాను. ఎప్పుడు బజార్ వెళ్ళినా కానీ కొత్త బట్టలు వేసుకొని కొత్త వస్తువులు కొనుక్కు రావాలంటే నాకు భలే ఇష్టం. అలా అని చెప్పి పొద్దున్న నేను కొత్త చీర కట్టుకొని రెడీ అయ్యి బజార్, నా దగ్గర 2000 ఉంటాయి, తీసుకొని బజార్ వెళ్ళా. బజార్ వెళ్ళి ఒక కొట్టులో మా ఆయనకి సరిపడా అది అడిగితే ఏదో తేడాగా ఉందండి. బాబు నా దగ్గర 2000 ఇవ్వండి అయ్యా, నువ్వు ఎట్టగొట్ట అడ్జస్ట్ అయిపోయి ఇచ్చేయ్యా, మా ఆయన సైజు తగ్గట్టుదేనని అన్నా. లేదంటే లేదు, ఇవ్వనంటే ఇవ్వనన్నాడే. ఎందుకు ఇవ్వు ఏంది అని అంటే, నీకు తెలీదా 4 నెలల కిందట దీనికి రేటు బాగా డిమాండ్ పెరిగింది, ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. సరే పో అని చెప్పుకొని పక్క కొట్టుకు వెళ్ళి ఇంకొక వస్తువు కావాల్సి ఉంటే దాన్ని కూడా అడిగా. అడిగితే వాడు ఏకంగా 4000 చెప్పాడు. ఓమ్మ 4000 చెప్పావేంద్రా బాబు, 3 నెలల కిందట మా ఫ్రెండ్ని తీసుకొచ్చి అడిగితే 1800కే ఇచ్చావు కదా, మరి నాకేంది 4000 చెప్తున్నావు? నాకు 1800కి ఇయ్యనన్నా. ఆహా ఇవ్వనంటే ఇవ్వను, నీకు తెలీదా పోయిన నెల నుంచి దీనికి డిమాండ్ బాగా పెరిగిపోయింది, 4000కి ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే మానే అన్నాడు. ఏం చేస్తాం, అట్టాగే నీరసం వేసుకొని ఇంటికి వచ్చి పోనీ ఇంట్లో ఏమన్నాము దానికి సంబంధించినవి ఉన్నాయేమో ఎత్తుక్కొని ఈసారి కాటితో అడ్జస్ట్ అయిపోదాంలే అనుకున్నా. ఇంట్లో ఎందుకుంటాయండి అట్లాంటివి? ఓ పని చేస్తా, సాయంత్రం మా ఆయన వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న 2000కి తోడు ఆయన దగ్గర 5000 అడిగి తీసుకొని ఆడి పక్క షాపులకి వెళ్ళి పెద్ద నీళ్ళ డ్రమ్ ఒకటి కొనుక్కొని వచ్చి మెదలుకొని ఇంట్లో దాచి పెట్టుకుంటా. అప్పుడేం చేస్తాడు